హాయ్ అండి. నేను తోటకూర, పెసరపప్పు కలిపి కర్రీ చేశాను. మీరు ఈ కాంబినేషన్‌లో ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. ప్రాసెస్ అయితే సింపుల్‌గానే ఉంటుందండి. ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా నేను 2 కట్టల తోటకూరకి 1 బౌల్ పెసరపప్పు తీసుకున్నాను. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఈ పెసరపప్పు వేయించుకుంటున్నాను. మీరు వేయించకుండా కూడా తీసుకోవచ్చు. వేయించుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు. చాలామందికి పప్పులు తింటే గ్యాస్ పడుతుంది కదా! ఇలా తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ రాదు. వేయించిన పప్పుని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. మీరు ఒకవేళ వెంటనే చేయాలి అనుకుంటే పప్పు వేపే టైంలో ఇంకో స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పోసి వేడి చేసుకొని అందులో వేస్తే సరిపోతుంది. అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిగా అయ్యాక పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిచ్చి పచ్చిమిర్చి వేసి కలిపి ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు వేసి కలపండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి మరొకసారి కలపండి. ఉల్లిగడ్డలు మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి కలపండి. తోటకూర కొంచెం మగ్గాక పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. తోటకూర 20% ఉడికినిచ్చి మనం నానబెట్టుకున్న పప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. మనం ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్నాను కదా, మూత పెట్టుకుంటే ఆవిరికి చక్కగా ఉడుకుతుంది. ఇలా మగ్గాక ఒక ఎల్లిపాయను పొట్టు తీసి దంచి వేసుకోండి. 2 మినిట్స్ అయ్యాక మీ రుచికి సరిపడా కారం వేసుకొని కలిపి మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ ఉడకనియండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన తోటకూర పెసరపప్పు రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.